డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. రేవంత్ రెడ్డి అన్న ఇది వచ్చి ఎస్టీపీ ప్లాంట్ ఓపెన్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అన్న. మెయిన్ ముఖ్యంగా మా కాన్స్టిట్యున్సీలో మేజర్గా రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ డ్రింకింగ్ వాటర్ చాలా ప్రాబ్లం ఉందన్న. చిన్నవి అంటే ఇవన్నీ కూడా అంటే మీరు అనుకుంటే ఒక నిమిషంలో కూడా అయిపోతుంది. దయచేసి ఇవన్నీ ఇవే కాకుండా లేకులు చాలా ఉన్నాయన్న మా దగ్గర చెరువులు అవిటి పూడికెళ్ళి తీయలేక చాలా ఏళ్ళ సంది ఇక్కడ చాలా ప్రాబ్లం ఉంది. దాంతో గుర్రం టెక్క వల్ల దోమలు కూడా చాలా అంటే మామూలుగా ప్రాబ్లం లేదన్న గుర్రం టెక్క వల్ల. కాబట్టి దయచేసి ఇవన్నీ చెరువులు కాప్రా, రామంతపూర్, నాచారం, చెర్లపల్లి చెర్లలో కూడా బాగా గుర్రం టెక్క ఉంది. అవన్నీ పూడికే తీస్తే చాలా బాగుంటుందని ఉద్దేశంతో మేము అన్నీ రిక్వెస్ట్ చేస్తున్నామన్న. అట్లే పోతే మా చాలా జాగాలల్లో ల్యాండ్ గ్రాబింగ్ జరుగుతుందన్న, గవర్నమెంట్ జాగాలల్లో. అలాగనే మున్సిపల్ ప్లేస్లలో కూడా కబ్జా చేస్తే కూడా ఎవరు పట్టించుకోవట్లేరన్న. నేను 10 సార్లు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, మున్సిపల్ వాళ్ళ దగ్గరికి, అందరి దగ్గర తిరుగుతున్నా కానీ ఆ ల్యాండ్ గ్రాబింగ్ జరుగుతూనే ఉందన్న. దయచేసి గవర్నమెంట్ ల్యాండ్ ప్రొటెక్ట్ చేయమని చెప్పి కోరుకుంటున్నాను. అలాగనే ముఖ్యంగా మా కాన్స్టిట్యున్సీ సంబంధించింది కొన్ని ఏదైతే డ్రింకింగ్ వాటర్ డ్రైన్స్ ఇవన్నీ కూడా చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ లాట్. స్థానిక శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు చెరువుల విషయం చెప్పిండ్రు. మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా, వారి నుంచి రాతపూర్వకంగా ఏ చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయో అక్కడ మొత్తము మట్టి నిండుకపోయిందో, గుర్రపు డెక్క వచ్చిందో తక్షణమే ప్రత్యేక కార్యాచరణతో వాటి అన్నిటి మీద కూడా చర్యలు చేపట్టాలి. అదేవిధంగా ప్రభుత్వ స్థలాలు కబ్జాల విషయంలో మీకు తెలిసి మధ్యలో ఉక్కు పాదంతో అంచివేస్తున్న అక్రమ నిర్మాణాలు కానీ ప్రభుత్వ భూములు ఎవరు కబ్జా పెట్టుకున్నా వాటిని కూడా అధికారులు వారితో వివరాలు తీసుకొని కబ్జాదారులను ఎవరినైనా ఉపేక్షించేది లేదు. చెరువులను కూడా సుందరీకరించడంతో పాటు పేరుకపోయిన గుర్రపు డెక్కను కూడా తొలగించాల్సిందిగా మా హెచ్ఎండిఏ అధికారులకు, జిహెచ్ఎంసీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్న. సమస్యలు ఏ ఉన్నా నా దృష్టికి తీసుకురండి, వాటిని పరిష్కరించే విధంగా మన ప్రభుత్వం పనిచేస్తుంది. ఇది ప్రభుత్వం, ప్రజాపాలన అందిస్తాం. 6 గ్యారెంటీలను అమలు చేయడం ద్వారా పేదలను ఆదుకునే పని మన ప్రభుత్వం చేస్తుంది అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, ధన్యవాదాలు మిత్రులారా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.